శివకుమార్ గారితో మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే విజయ్ గారు, చెప్పండి. నమస్తే అండి. అంటే వాస్తవానికి నాకు తెలిసి సరిగ్గా ఒక ఏడాది క్రితం ఈ ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ఒక ప్రణాళిక కూడా రూపొందించే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి వర్యులు. అది ఎంతవరకు అమలు అయ్యింది, ఏంటి, అసలు ట్రాఫిక్కి సంబంధించి అవగాహన ఉందా ప్రభుత్వానికి? ఇంత ట్రాఫిక్ రోజు రోజుకు విపరీతంగా ఎక్కువ అవుతున్నా కానీ మొన్న గచ్చిబౌలి దగ్గర ఒక ఫ్లైఓవర్ ఓపెన్ చేశారు. ఆ ఫ్లైఓవర్ పైన కూడా రెండో రోజే గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనికి సంబంధించి అసలు సమస్యకు సంబంధించి పరిష్కార మార్గాలు ఏమైనా చూస్తున్నారా, లేకపోతే ఎలాగో జనాభా పెరుగుతుంది కాబట్టి ట్రాఫిక్ కూడా పెరుగుతుంది, దానికి ఏం చేస్తామంటారా, ఏం చెప్తారు? ముందుగా ఫోర్ సైడ్స్ టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. అయితే విజయ్ గారు, గతంలో ఇప్పటివరకు మా తమ్ముడు బీఆర్ఎస్ నాయకుడు చాలా మాట్లాడిండు. ఇప్పుడు సోయి లేకుండా ఉంటే ఈ 18 నెలలు ఇంత క్లిష్టమైన పరిస్థితులున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత సాఫీగా తీసుకుపోతుండే. సోయి లేకుండా ఆయన ఇంట్లో వండుకోలే, లేదా ఫామ్ హౌస్ లో వండుకోలే, లేదంటే ప్రగతి భవన్ అని పేరు పెట్టి గతంలో ముఖ్యమంత్రి వండుకున్నట్టు వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు అరే కాదు, పర్సనల్ గా వద్దులేండి, సమస్య గురించి చర్చిద్దాం. ఓకే 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 ఊకేందండి గడిచిన 10 గిదే ఉంటుందా? ఇక మీరు ఏం చెప్తారు చెప్పండి. 18 నెలలుగా పక్కేసుకొని అడుగుతున్నారు. విజయ్ గారు, శివ గారు, హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య గురించి చర్చిద్దాం. ఇవన్నీ కుమార్ గారు, మీరంటే లేదండి శివకుమార్ గారు, ముఖ్యమంత్రితో మాట్లాడు, ముఖ్యమంత్రి తమ్ముళ్ళతో మాట్లాడు, మీరంటే శివకుమార్ గారు, ముఖ్యమంత్రి వండుకుంటుండే, ఈ ముఖ్యమంత్రి తాగుడు అలవాటు లేదు, ఏమంటాం మళ్ళీ దానికి? మళ్ళీ కూడా పర్సనల్ గా వద్దు శివకుమార్ గారు, ప్లీజ్ ప్లీజ్, మీరు అర్థం చేసుకోవాలి పెద్దలు. శివకుమార్ గారు పర్సనల్ గా వద్దు. విజయ్ గారు గ్యాప్ ఇవ్వండి. 7 గంటల ఇద్దరు తాగి చచ్చిపోయారు. టాపిక్ అంతా డైవర్ట్ అవుతోంది. రామ్మూర్తి గారు, శివ గారు, ప్లీజ్ హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. ఎవరి గురించి వ్యక్తిగతంగా